సురేష్ గారు, ఇప్పుడు సారా అనే ఒక యూట్యూబర్, అమెరికన్ యూట్యూబరు అమెరికాలో మన తెలుగు వాళ్ళు చేస్తున్న H1B మోసాలకు సంబంధించి ఒక వీడియో బయటపెట్టారు. అందులో ఆమె చెప్తుంది ఏంటంటే, హైదరాబాద్ నుంచే ఇండియా నుంచి చాలామంది ఇల్లీగల్గా H1B వీసాలకి పంపిస్తున్నారు. అక్కడ కంపెనీలు, ఒక షెల్ కంపెనీలు లాంటి కంపెనీలు పెడుతున్నారు. ఇళ్లల్లోనే కంపెనీలు తెరిచి ఇట్లా H1B నుంచి బాడీ షాప్స్ చేస్తున్నారు అనేది. ఈ వీడియో చూసారా? మీకు ఎట్లా అనిపిస్తుంది? అది పాత స్టోరీ అండి. ఇది ఎంత అంటే వీడియో కొత్త ఉండొచ్చు, స్టోరీ పాతది. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా చాలా జరిగినాయి ఇట్లాంటిది. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఫ్రాడ్. మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలో చాలా సర్టిఫికేట్ తయారు చేస్తారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమీర్పేట మన దగ్గర ఉంది కదా, అక్కడే కదా వీళ్ళందరూ అమెరికాకి వెళ్ళేది అక్కడి నుంచి. ఓకే, అట్లాంటి ప్లేసెస్లో మన దగ్గర చాలా మటుకు ఫ్రాడ్ జరుగుతుంది. దీనికన్నా ముందు కూడా ఒక కన్సులేట్ ఐ థింక్ వర్క్ చేసిన ఒక లేడీ దీని గురించి చెప్పింది అనమాట. దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రాడ్ సర్టిఫికేట్ వీఆర్ సీన్ ఇన్ హైదరాబాద్ కన్సులేట్. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్. ఇప్పుడు ఏ టైంలో ఇది ఒక 5 సంవత్సరాల ముందు దేవర్ ఇన్ బేగంపేట్ ఆ టైంలో. ఓకే, అంటే ఆమె టైమింగ్ చెప్పట్లేదు, బట్ ఐ కెన్ గెస్ వెరీ ఈజీలీ దట్ వైటుకే కాదు, వైటుకే తర్వాతనే. ఇప్పుడు మనం ఐఎమ్ టాకింగ్ 2020-21 కోవిడ్ తర్వాత. సో ఇది జనరలీ జరిగేది. మన వైపు నుంచి మేజర్ కంప్లైంట్స్ ఏంటంటే పవన్ గారు, దట్ దిస్ ఇస్ ఈ ఫ్రాడ్ అనేది మన ఇమేజ్ స్పాయిల్ చేస్తుంది. చేసేది 5-10 మంది ఉంటారు 100లో, కానీ వాళ్ళందరూ చాలా కష్టపడి వెళ్తూ ఉంటారు. కానీ అందరి మీద పడుతుంది ఇది వచ్చి. ఈ డౌట్ అందరి మీద వస్తుంది. వాడు ఫస్ట్ వాడు చూడు ఇండియన్, నెక్స్ట్ వాడు చూస్తాడు తెలుగు స్పీకింగ్ స్టేట్స్, నెక్స్ట్ వాడు చూస్తాడు హైదరాబాద్ రీజన్ స్పెసిఫిక్ చెప్తున్నాను. నెక్స్ట్ హైదరాబాద్ చూస్తే వచ్చాలి వీడిని వేసుకుందాం ఇప్పుడు. వాడిని ఫుల్ ఇంటర్గేట్ చేస్తారు, వాడు భయపడతాడు. నిజం చెప్తున్నాడు కూడా భయపడతాడు. వాళ్ళు కొంచెం డౌట్ వస్తున్న చూడంగానే వీసా రిజెక్ట్ చేసి పడేస్తారు. కథ అయిపోయింది స్టోరీ. ఇదంతా ఇప్పుడు ట్రంప్ లేటెస్ట్గా తీసుకొస్తున్న H1B రిస్ట్రిక్షన్స్ వల్ల భాగమా ఇది, లేకపోతే ఆమె స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ తోటి చేసింది? ఆమె ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హర్ పర్సనల్ థింగ్. ఆమె ఎందుకు చేస్తుందో మనం తెలియదు మనకి. కానీ ఆబ్వియస్లీ యూఎస్లో చాలా పెద్ద పుష్ బ్యాక్ నడుస్తుంది ఇండియన్స్ వ్యతిరేకంగా. ఇండియన్స్ అని కాదు, H1B విజిట్స్ దాంట్లో చాలామంది ఇండియన్స్ ఉన్నారు. ఫెడెక్స్ కంపెనీ చైర్మన్ మీద కూడా పర్సనల్ అటాక్ జరిగింది. ఆయన హీస్ ఫ్రమ్ కేరళ, దట్ జెంటిల్మెన్ ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్. అప్పుడు ఆయన మీద కూడా అటాక్, మీరు అంతా ఇండియన్స్ తీసుకుంటున్నారు. అది మా ఫ్రెండ్స్ పనిచేసిన అక్కడ వాళ్ళు అంటున్నారు, ఇక్కడ నుంచి ఇండియన్స్ కనిపిస్తే ఇప్పుడు వాళ్ళకి కోపం వస్తుందంట. ఇండియన్స్ అని కాదు, జనరలీ బయట నుంచి మాకు వద్దు, మాకు అమెరికన్స్కి మా ఉద్యోగం, మీరు ఎందుకు వస్తున్నారు H1B మీద అడుగుతున్నారు. అదే ఆన్సర్ చేయాలి ఫస్ట్ మనం. మీకు ఫండమెంటల్ రైట్ కాదు H1B వీసా అంటే. వాళ్ళు ఇచ్చే వీసా ఇస్తే ఇస్తారు, లేకుంటే మన ఎట్లా మాట్లాడుతున్నాం అంటే, అది నా బర్త్ రైట్, నాకు ఇవ్వాల్సిందే. నేను చదువుకున్నాను ఇక్కడ ఇంజనీరింగ్, నువ్వు చదువుకుంటే ఏం చేసినావు? H1B అనేది వాళ్ళ ప్రెరోగేటివ్. రేపు మొత్తం బంద్ చేయొచ్చు వాళ్ళు. ఇది బుష్ టైంలో ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్, షార్ట్ టర్మ్ స్కీమ్ ఉండేది. 5-10 సంవత్సరాలు పెట్టారు ఇది. అప్పుడు అమెరికాలో స్కిల్ టాలెంట్ తక్కువ, ప్రాబ్లం ఉండే. సో ఇండియా నుంచి తీసుకెళ్ళి ఆ స్కిల్ వాళ్ళు ఉన్న వాళ్ళని ఉద్యోగం చేపిస్తారు. తర్వాత అది ఫ్రాడ్ అయిపోయింది మొత్తం. టెక్నికలీ ఏంటి H1B వీసా, యు ఆర్ రీప్లేసింగ్ ఒక అమెరికన్ వర్కర్ని మీరు రీప్లేస్ చేస్తున్నారు. కొంతమంది అనుకుంటుంది ఐటీ సెక్టర్ అనుకుంటే, ఐటీ కాదు, అన్ని సెక్టర్స్లో. ఓకే, పూజారులు కూడా తీసుకెళ్తారు H1B కింద. ఫాదర్స్ని తీసుకెళ్తారు చర్చ్ నుంచి, నన్స్ని తీసుకెళ్తారు కేరళ నుంచి. కానీ ఆ సెక్టర్ని వాళ్ళు హెల్త్ కేర్ సెక్టర్ లాగా బయట పెట్టుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, యు ఆర్ గోయింగ్ దేర్, ఒక రోజుకి $40 వేజ్. ఐఎమ్ జస్ట్ నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ తెలియదు, కానీ ఐఎమ్ జస్ట్ టేకింగ్ అప్రాక్సిమేషన్. అమెరికన్ వర్కర్కి అవర్లీ పే చేయాలని డిసైడ్ చేస్తారు. 10, 20, 30, 40 ఎత్తాన, డిపెండింగ్ ఆన్ ద స్కిల్ లెవెల్. మన వాళ్ళు ఏమంటారు, నేను దానికి హాఫ్ రేట్లో పనిచేస్తా అంటారు. కొంతమంది ఏం చేస్తారు, అదే రేట్ మీద సైన్ చేస్తారు, హాఫ్ ద ఇన్కమే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఓకే, దానికి కూడా హ్యాపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఊర్లలో అడిగితే, లేకుంటే వాళ్ళ 2 పెళ్ళిళ్ళు కలిసినప్పుడు మనుషులు అడిగితే ఎక్కడ పోయి కొడుకు అంటే యూఎస్లో ఉన్నారు అంటే. ఈ చేసేది అక్కడ అమెరికన్సా, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన గ్రీన్ కార్డు, లేకపోతే నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్ తెలియదు. నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్ తెలియదు, కానీ దీంట్లో పాత కేసులు చూస్తే 2 వైపుల నుంచి ఉన్నారు. అక్కడ యుఎస్ అటార్నీస్ ఉన్నారు, మన వైపు నుంచి ఇక్కడ నుంచి తయారు చేసి పంపించే కన్సల్టెంట్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ ఉన్నారు. మీరు చూడండి, ఇక్కడ ఎంప్లాయర్ మన వాళ్ళే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన. లాస్ట్ మీరు 2025లో ఐ థింక్ డిసెంబర్ దాకా చూస్తే, డిసెంబర్ కదా ఆగస్ట్ దాకా ఫ్యాక్స్ నెంబర్ చూశాను నేను. టాప్ 10 వీసా H1B అప్లై చేసిన కంపెనీలో ఒకటే ఇండియన్ కంపెనీ ఉంది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, నెంబర్ 3 పొజిషన్లో. మిగతా 9 కంపెనీలు అమెరికన్ కంపెనీస్ తీసుకెళ్తే. ఇప్పుడు కొత్త వీసా రూల్ ఉండే H1B, యూ కెనాట్ చేంజ్ ద ఎంప్లాయర్ నౌ. మీకు ఒకసారి ఒక ఎంప్లాయర్ దగ్గర వస్తే అదే ఎంప్లాయర్ కూడా హ్యాపీ అయిపోతారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము తీసుకొచ్చి ఇంత కష్టపడి తీసుకొచ్చి వాడు రేపు మాయమైపోతున్నాడు అని. అంటే ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం ఉందా? ఇప్పుడు తీసుకొస్తున్నారు, దట్ యూ కెనాట్ చేంజ్ ద ఎంప్లాయర్.
అంతే యూఆర్ స్టక్ విత్ ద ఎంప్లాయర్. మీరు ఆయనతో రేపు కొట్లాడ పెట్టుకుంటే కూడా ఏం చేయలేరు, రిటర్న్ వచ్చేసేయాలి అంతే. అదర్వైజ్ యూ టు వర్క్ దర్ కంటిన్యూస్లీ. సో దిస్ ఈజ్ అన్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్. మనం ఇప్పుడు అన్నిటికీ మనం తప్పట్లేం, కానీ చాలా మటుకు ఈ అమెరికన్ డ్రీమ్ అనేది అయిపోయింది. ఇట్స్ ఫినిష్డ్. లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్. ఒక టైంలో అక్కడ వెళ్ళి రోడ్డు మీద బంగారం పడి ఉంటుంది ఎత్తుకురారా అని చెప్పి మనం ఇక్కడ నుంచి చాలామంది అక్కడ వెళ్ళి స్పీచ్లు ఇచ్చేటోళ్ళు అక్కడి నుంచి వచ్చి, ఓ అమెరికా అంటే అది, ఇక్కడ చూడు నేను పెద్ద ఇల్లు బయట నిలబడి ఉన్న BMW కారు. కానీ నిజం అనేది ఎప్పుడు చెప్పారు. ఇది మా వైపు కూడా ఉండే ముందు దుబాయ్కి వెళ్ళేటోళ్ళు కేరళ నుంచి ఇట్లానే చేస్తుండే క్యాంపెయిన్లు. అక్కడ చూడండి నేను వచ్చేటప్పుడు 10 టీ-షర్ట్లు, ఒక 20 బాటిల్ పర్ఫ్యూమ్లు అన్నీ పట్టుకొస్తాడు. అక్కడ ఏం పని చేస్తున్నాడో మనకు తెలియదు, నిజం చెప్పాడు ఎప్పుడు. సో దిస్ ఆల్సో, సో డోంట్ టేక్ H1B as గ్రాంటెడ్. ట్రంప్ అదే అన్నారు కదా, యువర్ కమింగ్ ఫర్ అన్ ఎడ్యుకేషన్. మీరు ఎడ్యుకేషన్ వీసా మీద వస్తే యూ ఫినిష్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ గో బ్యాక్. మీకు చదవడానికి వచ్చారు కదా, మీరు చదువుకోండి వెళ్ళిపోండి. కానీ మనం చదవడానికి రాలేదు అక్కడ, వాళ్ళు అక్కడ ఉండిపోవడానికి వచ్చారు. ఉద్యోగం చేయడం ఫస్ట్ రైట్, ఉద్యోగం నెక్స్ట్. ఫస్ట్ అక్కడ సిటిజన్షిప్ కావాలి వాళ్ళకి. ఉద్యోగం ఈజ్ రూట్ టు ఇట్. గ్రీన్ కార్డ్, సిటిజన్షిప్. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్, ఇప్పుడు గ్రీన్ కార్డ్ వాళ్ళని కూడా పంపించేస్తున్నారు. ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఇస్ నాట్ సిటిజన్షిప్, ఇట్స్ ఆల్సో వీసా, లాంగ్ టర్మ్ వీసా అది అంతే. సో ఇది వాళ్ళది. సో దిస్ అమెరికన్ డ్రీమ్ అనేది ఇప్పుడు ట్రంప్ వెళ్ళిన తర్వాత కొత్త ప్రెసిడెంట్ వచ్చి మార్చాలంటే మార్చరు. బికాజ్ అమెరికాలో ఒక సివియర్ పుష్ బ్యాక్ ఉంది అక్కడ, అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగింది అక్కడ. ఆ పాత స్కిల్ లేని వాళ్ళు ఇప్పుడు స్కిల్ ఉంది వాళ్ళ దగ్గర. దాట్ ఈస్ సంథింగ్ వీ షుడ్ అప్రిషియేట్. ఓకే, మనం కూడా వాళ్ళ రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ. సరే అంత హై స్కిల్ ఉన్నాను, మీరు $1,00,000 గట్ట తీసుకెళ్ళమంటారు, కట్టండి. మీరు $1,00,000 జీతం ఇస్తుంటే సంవత్సరానికి, 3 సంవత్సరాలకి ఒకసారి $1,00,000 కట్టండి ఆయనకి. మెక్సికో నుంచి వస్తున్న వలసదారులు రెగ్యులర్ దొరుకుతున్నారు. 34,000 మందిని పట్టుకున్నారు ఈ సంవత్సరం డిసెంబర్ దాకా. డిసెంబర్ 2025 దాకా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక రిపోర్ట్ వచ్చింది, 34,000 మందిని పట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ ఆ నంబర్ 80 లక్షలు ఉండే, సరే 80,000 ఉండే. అది ఇల్లీగల్, ఇది లీగల్. మెక్సికో ఇస్ నథింగ్ లీగల్, మెక్సికో ఇస్ ఇల్లీగల్. నో దిస్ H1B లీగల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ నుంచి వీసా వచ్చే కదా మీరు అక్కడ వెళ్ళేది. ఇప్పుడు ఇక్కడే పట్టుకుంటున్నారు. మీ సోషల్ మీడియా ప్రొఫైల్ చెక్ చేస్తున్నారు, మీ బాకీ యాంటీసిడెంట్స్ చెక్ చేస్తున్నారు, మీ మీద ఏమైనా క్రిమినల్ కేసు ఉందో చెక్ చేస్తున్నారు. మీకు ఇక్కడి నుంచి వీసా రావడానికి చాలా కష్టం. ఇప్పుడు ఎడ్యుకేషనల్ వీసా రావట్లేదు సార్, ఇంకా దీని గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు? H1B పక్కన పెట్టండి, ఎడ్యుకేషన్ వీసా ఇట్లేదు. అమెరికన్ కాలేజ్లో స్టూడెంట్స్ అంటే ఈ బాడీ షాప్ అనేది చెప్తుంది సారా, బాడీ షాప్ జరుగుతుంది అనేది. బాడీ షాప్ స్టార్టెడ్ ఫ్రమ్ దాట్ ఏజ్. నాకు గుర్తుంది, హూడా మైత్రి వనంలో ఉండే ముందు బాడీ షాపింగ్ అంతా. ఆ టైంలో ఆదిత్య సెంటర్, Y2K బూమ్ టైంలో ఉండేదంతా బాడీ షాపింగ్. మా బిల్డింగ్లో ఒక ఆయన ఉండే ముందు, ఆయన ఐ వోంట్ టెల్ యూ హిస్ నేమ్ ఆర్ హిస్ ప్రొఫెషన్, బట్ హీ వాజ్ నథింగ్ టు డూ విత్ ఐటీ. ఐటీకి దగ్గర నుంచి దూరం నుంచి కూడా సంబంధం లేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడున్నారంటే నేను యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నాడు. నీకు సాఫ్ట్వేర్కి సంబంధం ఏముంది, నువ్వు చేసిన ఉద్యోగం హార్డ్వేర్ కదా. హార్డ్వేర్ కూడా లేదు, నథింగ్ టు డూ విత్ దట్. బట్ సడన్లీ సాఫ్ట్వేర్ ఎట్లా అయ్యింది? నేను చదువుకున్నాను, ఒక డిగ్రీ తీసుకున్నాను ఐటీలో, కానీ నువ్వు చదువుకుంది ఇక్కడ అది కాదు కదరా అంటే అదంతా మారిపోయింది. మా వాళ్ళు అందరూ ఐటీ చేసుకుంటే యూఎస్లో చాలా డబ్బులు ఉంటుంది సార్. చెప్తున్నాను, వన్ వే ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సారీ బట్ తెలుగు స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి. జెన్యున్ స్టూడెంట్స్ వెళ్ళాలి ఇక్కడి నుంచి, జెన్యున్ ఉద్యోగులు వెళ్ళాలి. ఫ్రాడ్ వాళ్ళని మీరు కూడా ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పాలి వాళ్ళ దగ్గర. ఎందుకంటే మీకు ఇంపాక్ట్ అవుతుంది, మన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది, మన ఎంప్లాయీస్కి, తెలుగు స్టేట్ నుంచి వెళ్ళే ఎంప్లాయీస్కి ఒక బ్లాక్ మార్క్ వచ్చేస్తుంది. బ్లాక్ మార్క్ వస్తుంది, అది మెయిన్ ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.